ఆన్లైన్ చెల్లింపులపై ఎంతగా ప్రచారం జరుగుతుందో అంతే స్థాయిలో డిజిటల్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంకు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నా కూడా నేరస్తులు అంతకు మించిన స్థాయిలో తెలివితేటలు వాడుతున్నారు. ఏటా ఈ నేరాలు పెరుగుతున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన నివేదిక మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 28 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా వీటి విలువ 23,000 కోట్లకు చేరింది. అందుకే మరోసారి ఈ అంశం చర్చకు తెరతీయడంతో మరిన్ని నివారణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ఆర్బీఐ రాష్ట్రాలు, ఆర్థిక సంస్థల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది. గత 5 ఏళ్ల కాలంలో డిజిటల్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. 2021లో 2.6 లక్షల కేసులు నమోదు కాగా 2025 వచ్చేసరికి ఈ కేసుల సంఖ్య 28 లక్షలకు చేరుకుంది. అలాగే 2021లో 551 కోట్ల రూపాయల విలువైన నేరాలు రికార్డు కాగా 2025 నాటికి నేరాల విలువ 22,931 కోట్లకు చేరిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఈ వివరాలు సేకరించిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త చర్యలపై దృష్టి సారిస్తోంది. చిన్న మొత్తాలు కాకుండా ఇతర చెల్లింపులపై స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది. చిన్న మధ్యతరగతి ప్రజలు చేసే డిజిటల్ లావాదేవీల్లో నమ్మకస్తుడైన వ్యక్తి జోక్యం ఉండేలా చూడడం, పెద్ద ఖాతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అదనపు సమీక్షలు చేయడం, వినియోగదారులు కూడా తమ లావాదేవీలను స్వయంగా నియంత్రించుకునేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారిస్తోంది. డిజిటల్ నేరాలు పెరగడానికి గల కారణాలను కూడా రిజర్వ్ బ్యాంక్ అధ్యయనం చేస్తోంది. నేరాలు చేసే సమయంలో బాధితులు ఆలోచించుకోవడానికి అవకాశం లేని విధంగా వారిలో ఆతృత సృష్టించడం ద్వారా నేరస్తులు లబ్ధి పొందుతున్నారని భావిస్తున్నారు. అలాగే వివిధ లావాదేవీల్లో తమ వ్యవస్థ రక్షణాత్మకంగా ఉందని వినియోగదారులకు తప్పుడు భరోసా కల్పించడం ద్వారా బాధితులను ఆకర్షించడంపైనే నిందితులు దృష్టి సారిస్తున్నట్లు భావిస్తున్నారు.